నేను ఈవినింగ్ వచ్చి తనకి షాపింగ్ తీసుకెళ్తానని చెప్పానే. పైగా టైం చూసుకుని మరీ చాలా హడావిడిగా బయలుదేరి వెళ్ళింది. ఇదంతా నా వల్లే అంటావా? నువ్వు మాత్రం ఏం చేస్తావులే, ఆవిడగారికి ఉండాలిగా. అబ్బా ఎంత అభిమానం అండి బాలు అంటే ఆమెకి. ప్రతిదీ తనకు నచ్చితేనే తీసుకుంది. పైగా బాలు కూడా నీలగారికి ఏది నచ్చితే అదే ఓకే చేశాడు. మొత్తానికి ఈ షాపింగ్ పేరుతో నాకు హైదరాబాద్ అంతా చూపించేశారనుకోండి. మూర్తి గారు, మీరు అలసిపోయినట్టున్నారు, రెస్ట్ తీసుకోండి. అలాగేనమ్మా. నీలా, నీకేమన్నా ట్రబుల్ ఇచ్చానా? అదేం లేదు పిన్ని. బాలు, బట్టలన్నీ నచ్చాయా? నీలేగా కొనిచ్చింది, బానే ఉంటాయి. బాలు, కొనిచ్చింది నేను, సెలెక్ట్ చేసింది నీలా, అది మర్చిపోకు. అలాగే, థ్యాంక్స్. అబ్బో, ఇంగ్లీషు అందరూ అంటుంటారుగా, అందుకే అన్నా. బాలు, వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొనరా, భోజనం వడ్డిస్తాను. దుర్గా, అప్పటినుంచి బాగా టెన్షన్ పడ్డావు గాని ఇప్పుడు నేనెళ్ళి భోజనానికి సిద్ధం చేస్తాను, మీరు వచ్చేసేయండి. అమ్మా నీలా, ఏందమ్మా ఇది? ఇట్ట అయితే ఎట్టా? వాడెంత కోపంగా ఉండాడో తెలుసా? ఎందుకమ్మా నీలా ఇట్టా చేస్తుండావు? ఏదన్నా ఉంటే ఆడితో చెప్పి వెళ్ళొచ్చుగా. అది కాదత్తయ్య, పిన్ని వెళ్ళమంటేను. వెళ్ళమంటే సూర్య వచ్చిన తర్వాత వెళ్తాను పిన్ని అని సర్ది చెప్పాల్సింది పోయి మాట మాత్రం కూడా చెప్పకుండా పోవటమేనా? కనీసం నాకైనా చెప్పొచ్చుగా. లేదత్తయ్య, ఏదో హడావిడిలో. ఏందమ్మా హడావిడి? బాలుకి బట్టలు ఇవ్వాలి కాకపోతే రేపు కొనొచ్చు, కాని నీ కాపురంలో ఏమన్నా సమస్య వస్తే ఎవరు సరిదిద్దుతారు? కొంచెం అర్థం చేసుకుని నడుచుకోనీలా. పోయి వాణ్ణి అన్నానికి తీసుకురా. వాడు నేనెంత చెప్పినా తినడానికి రాలేదు. నువ్వైనా వెళ్ళి వాడికి సర్ది చెప్పి తీసుకురమ్మా. పో. ఏందో ఈ పిల్లలు, ఎప్పుడు తెలుసుకుంటారో, ఎప్పుడు సంసారాన్ని చక్కబెట్టుకుంటారో. ఏంటి, ఇంకా కోపం తగ్గలేదా? ఇంకా పొద్దున జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? పొద్దున్న జరగడం ఏంటి? పెళ్ళైన రోజు నుంచి ఇదేగా జరుగుతుంది. అయితే భోజనం మానేస్తావా? నా వల్లే నువ్వు భోజనం మానేసావని అత్తయ్య నన్ను తిడుతుంది. నిజమేగా బావా, అసలు ఈ ప్రాబ్లం ఏంటి? ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నావు? రాద్ధాంతం చేసింది నువ్వు. నన్ను అసలు పట్టించుకోవడం లేదు. నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఒక భార్యలా నువ్వు నాకేమీ చేయడం లేదు. అసలు నేనేం చెప్పినా నువ్వు చేయడం లేదు. నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. లిఫ్ట్ చేసినా నాతో మాట్లాడలేదు. పోనీలే, కోపం మీదున్న ఒకదాని నేనే అడ్జస్ట్ అవుతూ వస్తున్నాను. అదే నీ కలిసైపోయింది.
ఏ భార్య అయినా బయటికెళ్లే ముందు భర్తతో చెప్పి వెళ్తుంది. కానీ నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు. అసలు నాకు పెళ్ళైన ఫీలింగ్ ఇంత కూడా లేకుండా చేస్తున్నావు. బావా నేనేం చేశాను? బాలుకి పిన్ని బట్టలు కొనమంటే వెళ్ళాను. అది పిన్నితో చెప్పే వెళ్ళాను కదా, తాను నీకు చెప్పలేదు. తను నాకు చెప్పింది. కానీ నువ్వే నేను ఫోన్ చేశానన్న విషయం తనతో చెప్పలేదు. పైగా ఫ్రీగా ఉన్నానని చెప్పా ఉంటా. అందుకే తను వెళ్ళమంది. బావా నీకేమైనా పిచ్చా? నువ్వు ఫోన్ చేయడం, నేను లిఫ్ట్ చేయకపోవడం ఇది మన మధ్య విషయం. నేను తనకెలా చెప్తాను? తర్వాత నువ్వు లిఫ్ట్ చేసావు కదా, ఆ విషయం చెప్పలేదుగా నువ్వు. నేను ఫోన్ లిఫ్ట్ చేయడం ఏంటి? నేను లిఫ్ట్ చేయలేదు. అబద్ధం ఆడుకునిలా. నువ్వు లిఫ్ట్ చేసావు, ఏం మాట్లాడలేదు. అంతా నేనే కాంప్రమైజ్ అయి మాట్లాడాను. ప్రేమగా నిన్ను షాపింగ్కి తీసుకెళ్తానన్నాను. సరేలే, నువ్వు మౌనంగా ఉంటే మౌనం అర్ధాంగీకారం కదా అనుకున్నాను. కానీ ఇంటికొచ్చాక తెలిసింది నీకిష్టం లేక ఫోన్ ఆన్ చేసి పక్కన పడేసేవాని. అలా అని నీకెవరు చెప్పారు? ఎవరో చెప్పాలా? నువ్వు ఆంటీ అడగగానే ఊపుకుంటూ బాలుతో షాపింగ్కి వెళ్ళావు కదా, అది నన్ను తక్కువ చేయడానికే కదా. బావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు అంటుంటే కావాలంటే రిసీవ్డ్ కాల్స్ చూడు. రిసీవ్డ్ కాల్స్ దేవుంది, వెంటనే డిలీట్ చేయొచ్చు. అవునవును, నేను ఒక పెద్ద నేరం చేశాను. దొరికిపోతే వెంటనే నాకు ఉరిశిక్ష వేస్తారు. మరి నీకు కాదు, నాకిది శిక్ష. ఉదయం జరిగిన దానికి సారీ చెప్పి నిన్ను షాపింగ్కి షికార్కి తీసుకెళ్దామని ఎంతో ఆశపడ్డాను చూడు, అందుకే నాకు శిక్ష. అయినా నీకు బాలు బాగోగులు ముఖ్యం, కానీ భర్త బాధలెందుకు? బావా ప్రతిదానికి బాలుని మధ్యలోకి తీసుకురాకు. నేను ఊరుకోను. ఇందులో వాడి తప్పేమీ లేదు. అవును, ఎవ్వరి తప్పు ఉండదు, నాది తప్పు. చూడు, నేను నీతో ఆర్గ్యూ చేయడానికి రాలేదు. నాకు మాత్రం అదే పని. ఇప్పుడు భోజనానికి వస్తావా రావా? నాకు ఆకలిగా లేదు. అయితే నేను తిన్ను. నాకు అనవసరం. పర్వాలేదు, పైన పడుకోవచ్చు. కోపం చూపించడం మీకే కాదు, నాకు వచ్చు. రేయ్, ఎందుకురా అలా అరిచావు? ఏదో పేడకల సుబ్బు. ఆలోచనల్ని బట్టేరా కళలు వస్తాయి. నాకు చూడు ఎలాంటి కళ వచ్చిందో. ఏమొచ్చిందేంటి? మైథిలి, శరవణన్ ఇద్దరు హ్యాపీగా ఏ గొడవలు లేకుండా కలిసి ప్రాజెక్ట్ చేస్తున్నారా. ఆ కల్లో కాపిలిచ్చుకోటాలు తాగటాలు ఎట్లాంటివి ఏమన్నా ఉన్నాయా? కరెక్ట్ గా చెప్పావురా. ఏడ్చినట్టుంది. నాకు వచ్చింది అదే కళ. మరి అలా అరిచావేంట్రా? నాకు అది అర్థం కావట్లేదు సుబ్బు. అసలు ఈ కళ అంటే నాకు క్లియర్గా చెప్పు. అది
కలిసి పనిచేద్దాం. ఓకే. అది అలా చెప్పు. ఎక్కడ తేడా జరిగింది అని ఆలోచిస్తున్నాను సుబ్బు. సినిమా ఫ్రీ క్లైమాక్స్ వరకు చూసి బయటికి రాకూడదు సుబ్బు, మొత్తం చూడాలి. అవును, నువ్వు నాకన్నా ముందే మేలుకున్నావు కదా. అవును. మరి ఆడ జరిగింది తేడా. నీ కళ ఆగిపోయిన దగ్గర నా కళ ఎక్స్టెండ్ అయింది సుబ్బు. ఏమైంది? ఉమ్. అది జరిగింది. నీదంతా వేస్ట్ కలరా, నాదే ఆల్వేస్ కరెక్ట్. ఇదిగో, మై డ్రీమ్ ఆల్వేస్ కమ్స్ ట్రూ. అవునా? ఎస్. నువ్వు పడుకో. వీడి కల్లో ఇలా జరిగిందేంటబ్బా? హాయ్, హలో, గుడ్ మార్నింగ్ గైస్. వాట్, మైథిలి ఇంకా రాలేదా? ఓ మై గాడ్. అసలు ఇది ఆఫీస్ అనుకుంటున్నారా, ఇల్లు అనుకుంటున్నారా? వాళ్ళు రెండింటినీ ఒకేలా ఫీల్ అవుతారు, నీలా కాదు. వాళ్ళ నేను అడిగింది మైథిలి గురించి మాత్రమే కదా, వాళ్ళలోనే మాట ఎందుకు వస్తోంది? ఏం లేదు, క్యాజువల్ గా వచ్చింది అంతే. క్యాజువల్ గా అన్నావా? కానీ నిన్ను చూస్తుంటే క్యాజువల్ గా లేవే, ఏదో దాస్తున్నట్టున్నావు. దాచడానికి దాంట్లో ఏముందని సార్? టీ తీసుకోండి సార్. రా, మసాలా టీయేనా? అదేనండి, మీరు ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు కదా. ఇప్పుడు మీరు భాష కదా. పొగిడింది చాలు గాని మైథిలి ఎందుకు రాలేదు ముందా చెప్పు. మైథిలి గురించి మాత్రం అడుగుతారేంటి సార్? మన బాసు శరవణ్ కూడా రాలేదు సార్, ఆయన గురించి అడగొచ్చుగా. నిజమే రోయ్. అవును, ఇద్దరూ రాలేదంటే ఏదో పెద్ద మాస్టర్ ప్లాన్ జరుగుతున్నట్టుందిరా. ప్లాన్ కాదు సార్, ప్రాజెక్టు. ప్రాజెక్ట్ ఏంటి? మన చైర్మన్ సుబ్బు గారు ఉన్నారు కదా. ఉన్నారు. అయితే మైథిలి మేడంకి శరవణ్ సార్కి కలిపి ఒక ప్రాజెక్ట్ అప్ చెప్పారు సార్. ఓహో, అమ్మ సుబ్రహ్మణ్య శాస్త్రి, సంగీతం ఇంట్లో ఉండే వాయిస్తున్నావన్నమాట. ఆ ప్రాజెక్టు పూర్తి అయ్యేంత వరకు వాళ్ళిద్దరూ సుబ్బు సార్ ఇంట్లో ఉంటారంట. ఏంటి, శరవణన్ కూడానా? అవును సార్. ఏ, వాడికి ఈ ఊళ్ళోనే కొంపంటే ఒకటి ఏడిచింది కదా, అక్కడ చావచ్చు కదా.
అది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అంట సార్. డే అండ్ నైట్ కష్టపడితే గానీ పూర్తవుదంట. అందుకే వాళ్ళ ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు ఆఫీస్కి రావని కబురు చేశారు. డే అండ్ నైట్ వర్క్ చేస్తే గాని ప్రాజెక్ట్ పూర్తవదా? ఎక్కడో ఏదో తిరకాసుందరా. తిరకాసు లేదు, తిరగమాత లేదు. మీరు ఊరుకోండి సార్. అనవసరంగా మీకు ఈ విషయం చెప్పినట్టున్నాను. కొంపదీసి ఇప్పుడు మీరు వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేస్తారేంటి? ఖచ్చితంగా. సీనియర్ మోస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని నన్నే అవాయిడ్ చేస్తారా? అలా ఎలా కుదురుతుందనుకున్నారా? రై, నా ప్రెజెన్స్ లేకుండా థింగ్స్ మూవ్ అవ్వరా బుజీ? సార్ వద్దు సార్, కనీసం వాళ్ళనైనా పని చేసుకునేవ్వండి సార్. అంటే ఇక్కడ నేను ఎవరిని పని చేసుకునేవట్లేదా? ఏంట్రా నువ్వు అనేది? నో 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 నో. ఐఆమ్ బ్రహ్మి, జస్ట్ బ్రహ్మి. నేను రాత రాసేవాడిని. నా నుంచి ఎలా తప్పించుకుంటారా? ఆలోచిస్తూ కూర్చుంటే ఆ శరవణన్ గాడు మైథిలిని కవర్ చేస్తాడు. అది జరక్క ముందే మనం అక్కడ ఎంట్రీ ఇవ్వాలి. వస్తానురా. సార్ వద్దు సార్, నా మాట వినండి సార్, ప్లీజ్ సార్. హలో, నువ్వు ఇక్కడ ప్యూనివి, నేను మేనేజర్ని. అంటే నేను చెప్పింది నువ్వు వినాలి. అర్థమైందా? అంతేనంటారా? అదిగో మళ్ళీ తప్పుకో, అడ్డు తప్పుకో, అడ్డు తప్పుకో. డిస్గాస్టింగ్ డిటర్మైన్డ్ ఫెలోస్. ఓయ్, ఎందుక బట్టతలోడికి నిజం చెప్పావు? వెళ్ళనివ్వండి, అక్కడ మన సుబ్బు సార్ ఉన్నాడుగా, ఆయన ఉండగా వీడి పప్పులే ఉడకో. పైగా వీడి ఆఫీస్లో లేకపోతే మనకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. మీరు హ్యాపీగా పని చూసుకోండి. సార్, ఎవరు లేరేంటబ్బా? సార్ 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 సార్, ఏంది ఇట్టా ఊడిపడ్డావు? ఊడిపడ్డానికి నేనేమైనా గాలిపట్టానా? గాలిపటానివి కాదు, గాలికి తిరిగే పందివి. ఏయ్, పనోడివి పనోడ్లాగుండు. అబ్బా, నువ్వు ఆనరావు మరి. ఏయ్, నువ్వు జీతానికి పని చేస్తున్నావు, నేను కాదు. నువ్వు పనోడివి, నేను పనికొచ్చేవాడిని. ఏయ్, ఎక్కువ చేసావనుకో ఇంతకు ముందు నెత్తి మీద జుట్టు మాత్రమే ఊడింది, ఈసారి బాడీలో ఉన్న ప్రాణం కూడా పోద్ది. ఏంటి సతీ, బ్రహ్మికి వార్నింగ్ ఇస్తున్నా? వార్నింగ్ కాదు మైథిలి, సినిమా డైలాగులు నేర్పమంటేను నేర్పిస్తున్నా. అలాగా? ఏంటి బ్రహ్మి ఇలా వచ్చా? ఏం లేదు మైథిలి, ఆఫీసులో నువ్వు లేవు, అక్కడ కళే లేదు. అందుకే నువ్వేం చేస్తున్నావో కనుక్కుందామని ఇక్కడికి వచ్చాను. అవును, నువ్వు ఆ శరవణన్ కలిసి ఏదో అసైన్మెంట్ చేస్తున్నారు అని ఆఫీసులో అనుకుంటుంటే విన్నాను. నాకు చెప్పలేదేం మైథిలి? ఎదుకు చెడగొట్టడానికా? అది నువ్వు చేసే పని. నేను జెన్యూన్ అమ్మా. ఇక్కడ నాకన్నా బాగా చేస్తావు నువ్వు ప్రాజెక్ట్ వర్క్. అంత లేదమ్మా, సీనియర్ ఇక్కడ. ఏంటి సీనియర్? మా శరవణన్ రాకముందు నిన్ను నమ్మి కంపెనీని అప్పచెప్తే 50% లాస్, అది మర్చిపోయావా? అమ్మో, అందరూ ఇలా ఎంట్రీ ఇస్తున్నారేంటి? టాపిక్ డైవర్ట్ చేయాలి. గతం గుర్తుంచుకుంటే ఏమొస్తుంది సార్, వదిలేయండి. అలా రా దారికి. హలో, నేను ఆఫీస్లో లేను కదా అని ఎక్స్ట్రాలు చేయకు. ఒండ్లు దగ్గర పెట్టుకునుండు. ఉండటానికే వచ్చాను. ఎంగే ఇంగే అంత ఛాన్స్ లేదు. పర్వాలేదు శరవణ్, పర్వాలేదులే. ఉన్ని మన బ్రహ్మియే కదా. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు నా అవసరాన్ని గుర్తించి నాకు ఆశ్రయం కల్పించారు. ఈడిక్కడ ఎందుకు? ఉండనీరా, వాడికి మనం చూపిస్తాంగా ప్రపంచం. బై నేను మైథిలికి ప్రాజెక్టులో తోడుగా ఉంటాను. మీకేం అభ్యంతరం లేదు కదా? ఎందుకు? ఏం అవసరం లేదు. ఇద్దరికే ముడియడం లేదు ఇక్కడ. ఆ మాట చెప్పడానికి నువ్వెవరు?
బ్రహ్మి, మైథిలి నువ్వు కూడా మా ప్రాజెక్ట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అంతేకాదు, ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు నువ్వు ఇక్కడే ఉండు. థ్యాంక్ యూ మైథిలి, థ్యాంక్ యూ సో మచ్. அந்த தருதலை ரொம்ப ஓவர் பண்றான். అవును సుబ్బు, వాడు చాలా ఎగస్ట్రాల్ చేస్తున్నాడు. అయితే ఆ బ్రహ్మిగాడికి కచేరీ పెట్టాల్సిందే. కచేరీనా ఎన్న సుబ్బు? చూస్తావుగా.